నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆప్కు బిగ్ షాక్ తప్పదా? 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటలో కమలం వికసిస్తుందా? 15 ఏళ్ల పాటు ఏకధాటిగా ఏలిన కాంగ్రెస్ మళ్లీ సింగిల్ డిజిట్ దక్కించుకోలేకపోతుందా? ఎగ్జిట్ పోల్స్ ఏం తేల్చాయి? ఇవి నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏ ఎగ్జిట్ పోల్ ఏం చెప్పింది? ఢిల్లీ ఖిల్లాలో ఆప్ ఎగ్జిట్, బీజేపీ ఎంట్రీ ఖాయమా? ఢిల్లీ పీఠమెవరిదో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఓటర్లు ఈసారి బీజేపీకి జై కొట్టారని క్లియర్ కట్గా చెప్పేశాయి. హోరాహోరీగా సాగిన ఢిల్లీ దంగల్లో నిజంగా ఆప్కు ఝలక్ తప్పేలా లేదా? ముచ్చటగా 3 సార్లు ఆప్ని కొట్టలేకపోయిన బీజేపీ ఈసారి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతోందా? ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమయ్యే ఛాన్స్ ఉంది? వీటిపై పార్టీల రియాక్షన్స్ ఏంటి? ఆప్ ఎగ్జిట్, బీజేపీ ఎంట్రీ. ఢిల్లీ కోటపై కాషాయ జెండాయే, కాంగ్రెస్ మళ్లీ జీరోయే. గెలిపెవరిదో తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్ ఆప్ని ఢిల్లీ వాసులు ఎందుకు తిరస్కరించారు? 27 ఏళ్ల తర్వాత కమల వికాసానికి కారణాలేంటి? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ పోల్స్ అవుతాయా? ఢిల్లీ దంగల్లో గెలిపెవరిదో తేలిపోయింది. ఢిల్లీ కా సుల్తాన్ బీజేపీ అని ఎగ్జిట్ పోల్స్ క్లియర్ కట్గా చెప్పేశాయి. అన్ని సర్వేలు కాషాయ దళానిదే బంపర్ విక్టరీ అని తేల్చేశాయి. ఢిల్లీ ఓటర్లు డబుల్ ఇంజిన్ సర్కార్కే జై కొట్టారని స్పష్టం చేశాయి. ఈసారి ఆప్ అడ్రస్ గల్లంతేనని ఫైనల్ టచ్ ఇచ్చేశాయి. కాంగ్రెస్కు మళ్లీ గుండు సున్నాయిలని అంటున్నాయి. 1-2 తప్ప అన్ని సర్వేలు బీజేపీకి ఫుల్ మెజార్టీ వస్తుందని ప్రకటించాయి. మెజార్టీ మార్క్ 36. కానీ ఈ ఫిగర్కు మించి బీజేపీ క్రాస్ అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా 50-60 పక్కా అంటున్నాయి. ఇంకొన్ని సగటున 40-50 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. మరికొన్ని కమలానికి మెజార్టీ మార్కుకు మించి చూపించాయి. ఆప్ హ్యాట్రిక్ మిస్సేనని తేల్చేశాయి. ఢిల్లీ ఎన్నికలు ఎప్పుడూ లేనంత హోరాహోరీగా సాగాయి. 2.5 దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఆప్కు టఫ్ ఫైట్ ఇచ్చింది. హ్యాట్రిక్ కొట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సర్వశక్తులు వడ్డింది. కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చినా ఒంటరిగా బరిలోకి దిగి ప్రత్యర్థి కాషాయ దళంపై ఓ రేంజ్లో విరుచుకుపడింది. ఇప్పటికే కొనసాగుతున్న ఉచితాలకు మరికొన్నింటిని జోడించింది. ఎప్పటినుంచో అండగా నిలుస్తున్న దిగువ మధ్యతరగతి వాసులు తమ వైపే ఉంటారని అంచనా వేసింది. హ్యాట్రిక్ అవకాశం ఉన్న అన్ని దారుల్లోకి దూసుకుపోయింది. కానీ నమ్ముకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్కిచ్చారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపినట్లు అంచనా వేశాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. చూడడానికి ట్రయాంగిల్ వార్ నడిచింది. కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య జరిగింది. 8న ఫలితాలు రాబోతున్నాయి. ఈలోపే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఒక్క పీపుల్ పల్స్, కొడిమో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం బీజేపీకి ఏకంగా 51-60 సీట్లు వస్తాయని చెప్పగా, మిగిలిన సర్వేలన్నీ బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంటూనే బీజేపీకి ఎడ్జ్ ఇచ్చేశాయి. ఢిల్లీని 1998 నుంచి 2013 వరకు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా భంగపాటు తప్పకపోవచ్చని తెలుస్తోంది. 2015-2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని కాంగ్రెస్ ఈసారి కూడా ఖాతా తెరవకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దాదాపు అన్ని సంస్థలు ఇదే విధమైన ఫలితాలను ఊహించాయి. ఢిల్లీ అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 36, బీజేపీకి 35-40 సీట్లు వస్తాయని, ఆప్ 32-37 స్థానాల్లో గెలుస్తుందని మ్యాట్రిజ్ సంస్థ తెలిపింది. కాంగ్రెస్కు 0-1 వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి 39-44 సీట్లు ఇచ్చింది. ఆప్కు 25-28 సీట్లు మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది. కాంగ్రెస్కు 2-3 సీట్లు రావచ్చని అంటోంది. పీపుల్ ఇన్సైట్ బీజేపీ 40-44, ఆప్ 25-29 సీట్లు సాధిస్తాయని తేల్చింది. కాంగ్రెస్కు 0-1 రావచ్చని స్పష్టం చేసింది. పీపుల్ పల్స్ కొడిమో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమలం జెండా ఎగరనుందని స్పష్టం చేసింది. బీజేపీకి ఏకంగా 51-60 సీట్లు వస్తాయని చెప్పింది. ఆప్ 10-19 సీట్లకే పరిమితమవుతుందని క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ మళ్లీ ఖాతా తెరవదని తేల్చేసింది. మహిళలు మాత్రం ఆప్ వైపు మొగ్గు చూపారని అంటోంది. పీమార్క్ బీజేపీ 39-41 సీట్లు తెచ్చుకుంటుందని అంచనా వేసింది. ఆప్ 21-31 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. కాంగ్రెస్కు 0-1 ఇచ్చేసింది. టైమ్స్ నౌ బీజేపీకి 39-45 సీట్లు వస్తాయని ఫైనల్ టచ్ ఇచ్చింది. ఆప్కు 29-31 సీట్లే వస్తాయని తేల్చింది. కాంగ్రెస్కు 0-2 సీట్లు రావచ్చని అంచనా వేసింది. మిగతా సర్వేలు కమలానిదే ఢిల్లీ కోట అని అంటున్నాయి. 2 సర్వేలు మాత్రమే ఆప్దే అధికారం అంటున్నాయి. ఇవి మినహా మిగతావన్నీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ని ఆప్ ఖండించింది. గత 4 ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందంటూ చెప్పాయన్నారు ఆ పార్టీ నేత సుశీల్ గుప్తా.
ఎన్నడూ కేజ్రీవాల్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పలేదన్నారు. కానీ 2 సార్లు ఆప్ అధికారాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. ఈసారి ఇలాగే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని ఆప్ అంటోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి సీట్లు వస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోందని, అలాంటి మార్పును ఢిల్లీ వాసులు కోరుకుంటున్నారని చెబుతోంది. అధిష్టాన మార్గదర్శకత్వం, వ్యూహాలు, కార్యకర్తలు చేసిన కృషి ఫలిస్తోందన్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీకి 50 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు. మొత్తానికి ఈసారి ఢిల్లీలో టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఆప్ హ్యాట్రిక్ మిస్ అవ్వొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనాలేశాయి. ఇవి పక్కాగా నిజమవుతున్నాయా, తలకిందులవుతాయా అనేది తెలియాలంటే ఈ నెల 8 దాకా ఆగాల్సిందే. వరుసగా 3వ సారి దేశాన్ని ఏలుతోంది బీజేపీ. కానీ ఢిల్లీలో 3 సార్లు ఆప్ని కొట్టలేకపోయింది. ఈసారి మాత్రం కమలం వికసిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇదే నిజమైతే 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరేయబోతోంది. ఇంతకీ కమలం వికసించటానికి కారణాలేంటి? ఢిల్లీ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ హాట్ టాపిక్గా మారాయి. ఏ నలుగురు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఆప్ ఓటమికి కారణాలు ఇవేనంటూ కొందరు, బీజేపీ గెలుపునకు ట్యాక్స్ మినహాయింపులే బూస్ట్ అని ఎవరి స్థాయిలో వారు మాట్లాడుతున్నారు. ఇంకొందరైతే ఎగ్జిట్ పోల్స్ తలకిందులైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గతంలో నిజమయ్యాయి. కొన్నిసార్లు ప్రజానాడి పసిగట్టడంలో విఫలమైన మెజారిటీ ఎన్నికల ఫలితాల్ని అటు ఇటుగా చెప్పేశాయి. ఓవరాల్ పిక్చర్ సినారియోను పక్కాగా తేల్చేశాయి. ఇప్పుడు నిజమయ్యే అవకాశమే ఎక్కువగా ఉందనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే ఒకటే రాష్ట్రం, అందులో 70 స్థానాలే కావడంతో పక్కాగా పబ్లిక్ పల్స్ పట్టేశారంటారు. నిజానికి ఢిల్లీ కాషాయ దళానికి కొరకరాని కొయ్యగా ఉంది. ఇండియా మ్యాప్ అంతా కాషాయ వర్ణంతో నిండిపోతున్న సమయంలోనూ దేశ రాజధాని మాత్రం చిక్కలేదు. 20కి పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు అందరి ద్రాక్షే. సుష్మా స్వరాజ్, సాహిబ్ సింగ్ వర్మ తర్వాత బలమైన నేత ఎవరూ ఢిల్లీ ఖిల్లాలో కనిపించలేదు. ఎంతసేపు జాతీయ స్థాయి నేతలే సర్వశక్తులు ఒడ్డారు. మోడీ షా ద్వయం ఎన్ని వ్యూహాలు పనినా ఫలించలేదు. 15 ఏళ్లు కాంగ్రెస్, 11 ఏళ్లకు పైగా ఆప్ ఏలాయి. అంటే 27 ఏళ్లు బీజేపీ దేశ రాజధానిలో అధికారానికి దూరంగా ఉంది. లా అండ్ ఆర్డర్ పవర్స్ అన్నీ చేతిలో ఉన్న స్టీరింగ్ మాత్రం దక్కలేదు. దేశంలో వరుసగా 3వ టర్మ్ బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ 3.0 మార్క్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీలో మాత్రం పెద్దగా లేకపోవడంతో బీజేపీ ఈసారి సవాల్గా తీసుకుంది. 27 ఏళ్లుగా చేజారుతున్న దేశ రాజధాని పగ్గాలు ఎలాగైనా అందుకోవాలని పకడ్బందీ ప్రణాళికలు వేసింది. మోడీ సహా అగ్రనేతలందరూ ఢిల్లీని చుట్టేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే గల్లీ గల్లీ అంతా తిరిగినంత పని చేశారు. ఢిల్లీలో సెటిల్ అయిన వారిని, పనుల నిమిత్తం అక్కడ ఉంటున్న వారిని ఆకట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల నేతల్ని రప్పించారు. తెలుగు నేతలు సైతం ఢిల్లీలోనే మకాం వేసి మరి బీజేపీ గెలుపు కోసం కృషి చేశారు. తెలుగోళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇలా అన్ని రాష్ట్రాల బీజేపీ, ఎన్డీఏ నేతలు ఢిల్లీ కథన రంగంలోకి దిగారు. ఫలితంగా ఓటర్లను బీజేపీ వైపు మళ్లేలా చేశారు. షెడ్యూల్కు ముందే ఢిల్లీపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. నోటిఫికేషన్ వచ్చాక మరింత స్పీడ్ పెంచింది. గెలుపు వ్యూహాల్ని రచిస్తూనే అగ్రనేతలందరినీ ఒక్కొక్కరుగా కురుక్షేత్రంలోకి దింపింది. అన్ని ప్రాంతాలు కవర్ చేసేలా పక్కా ప్లాన్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఢిల్లీని వదులుకునేది లేదంటూ ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజానాడిని పట్టుకునేందుకు సర్వశక్తులు వడ్డింది. బూత్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ అమలు చేసింది. గత ఎన్నికల్లో ఎక్కడ తేడా కొట్టింది, బీజేపీకి బలమున్న ప్రాంతాలేంటి, బలహీనంగా ఉన్న ప్రాంతాలేంటని ఓ అంచనాకొచ్చింది. ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ బలమేంటో, బలహీనతలేంటో తెలుసుకుంది. సామాన్యులకు కమలం చేరువ కాకపోవడానికి కారణాలని అన్వేషించింది. మధ్యతరగతి వారికి ఏం కావాలో ఆరా తీసింది. ఓవైపు ప్రచారం చేస్తూ గ్రౌండ్ లెవెల్లో హార్డ్ వర్క్ చేసింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏ మేరకు తీర్చవచ్చో ఆలోచించింది. వీటన్నింటిపై మేధోమథనం చేసి మేనిఫెస్టోలో చేర్చింది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించింది. వ్యతిరేకించే ఉచితాలకు జైకొడుతూ ఆప్ ఓట్ బ్యాంకుకు గండి కొట్టేందుకు స్కెచ్ వేసింది. ఆప్ను మించి ఇవ్వకపోయినా ఆకట్టుకునే ఉచితాల్ని మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ. దీన్ని విజయవంతంగా జనంలోకి తీసుకువెళ్ళింది. అధికారంలోకి వస్తే గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను 500 రూపాయలకే ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామంది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు, దీనికి అదనంగా 5 లక్షల రూపాయల ఆరోగ్య కవరేజీ కల్పిస్తామని చెప్పింది. 60-70 ఏళ్ల వయోవృద్ధులకు 2,500 రూపాయల పెన్షన్, 70 ఏళ్లు పైబడిన వారికి 3,000 రూపాయలు ఇస్తామని హామీల వర్షం కురిపించింది కమలదళం. ఇలా ఎన్నో జనాకర్షక నిర్ణయాలతో ఎన్నికల్లో దూసుకువెళ్ళింది. ఎగ్జిట్ పోల్స్ను చూస్తుంటే మేనిఫెస్టో బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. సరిగ్గా పోలింగ్కు ముందు మధ్యతరగతి వాసులకు బంపర్ బోనంజా ప్రకటించింది. 12 లక్షల దాకా నో ట్యాక్స్ అని ఊదరగొట్టింది. దీంతో పాటు బడ్జెట్లో ఇచ్చిన ఇంకొన్ని హామీలు
ఢిల్లీ ఎన్నికల్ని ప్రభావితం చేశాయనడంలో నో డౌట్. ట్యాక్స్ మినహాయింపు ఉద్యోగుల్ని తెగ ఆకట్టుకుంది. ఢిల్లీలో 67% మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. స్థాయిని బట్టి ట్యాక్స్ చెల్లించేవారు. ఒకసారి 12 లక్షల దాకా నో ట్యాక్స్ అనేసరికి ఎగిరి గంతేసినంత పనిచేసింది బీజేపీ. వాస్తవానికి మధ్యతరగతి వాసులు ఆప్ వైపే ఎక్కువగా ఉంటారని గత ఎన్నికల్లో స్పష్టంగా తేలిపోయింది. అందుకే మిడిల్ క్లాస్ను ట్యాక్స్ తారక మంత్రంతో బీజేపీ ఈసారి బుట్టలో వేసుకుంది. సామాన్యులను బీజేపీ వదల్లేదు. ఆప్కు గట్టి పట్టున్న ఈ ప్రాంతాల్లో బీజేపీ ప్రత్యేక చతురతను ప్రదర్శించింది. కామన్ హామీలతో పాటు వారి మనస్సును దోచే ప్రయత్నం చేసింది. సామాన్యుల ఇళ్లను కూల్చబోమని ఏకంగా ప్రధాని మోడీతో చెప్పించింది. అధికారంలోకి వస్తే తమ ఇళ్లు కూలుస్తారని భయపడుతున్న జనం మోడీ హామీ ఇచ్చేసరికి ఒక్కసారిగా టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు నీటి కాలుష్యం, సరిపడినంత సురక్షిత తాగునీరు అందకపోవడం ఆప్కు మైనస్గా మారింది. నియోజకవర్గాల్లో ఎప్పటినుంచో ఉన్న డ్రైనేజీ సమస్యలపై పరిష్కారానికి బీజేపీ హామీ ఇచ్చింది. అంతేకాదు దేశ రాజధానిలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి కళ్లెం వేస్తామని చెప్పుకొచ్చింది. 50,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని మాటిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ను చూస్తే ఇవన్నీ కమల వికాసానికి కారణమయ్యాయని తెలుస్తోంది. ఓవైపు హామీలు ఇస్తూనే మరోవైపు ఆప్ పాలన వైఫల్యాలను బీజేపీ ఎత్తి చూపింది. అవినీతిలో కేజ్రీవాల్ సహా పలువురు నేతలు కూరుకుపోయారని పదే పదే ప్రస్తావించింది. కేజ్రీవాల్ అరెస్ట్ అంశాన్ని హైలైట్ చేసింది. మిగతా నాయకులు జైలుకు వెళ్లిన విషయాల్ని ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాలు సంధించింది. సంక్షేమ పథకాల అమల్లో అవినీతిని ఎండగట్టింది. ఇలా ఏ అవకాశాన్ని బీజేపీ హైకమాండ్ వదులుకోలేదు. మూడోసారి విజయం పక్కా అని ధీమాలో ఉన్న ఆప్కు గండిపడేలా అన్ని దారుల్లో వెళ్ళింది. 2015, 2020లలో వార్ వన్ సైడే. దేశంలో తిరుగులేని బీజేపీని ఢిల్లీ ఖిల్లాలో వరుసగా 3 సార్లు ఓడించారు కేజ్రీవాల్. కానీ ఈసారి ఆప్కు అసలు సిసలైన అగ్ని పరీక్ష ఎదురైంది. ఒకవైపు ప్రజా వ్యతిరేకత, మరోవైపు అవినీతి ఆరోపణలు ఆ పార్టీని కుదిపేశాయి. పోలింగ్కు ముందు ప్రత్యర్థి బీజేపీ ప్రకటించిన బంపర్ బొనాన్సాతో ఓటు బ్యాంకుకు గండిపడింది. ఫలితంగా ఈసారి ఆప్కు ఓటమి తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో ప్రస్తుతం ఆప్కు 62 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు ఒక్కరు కూడా లేరు. గతంలో 15 ఏళ్లు కాంగ్రెస్, 11 ఏళ్లకు పైగా ఆప్ ఢిల్లీని ఏలాయి. ఈ రెండు పార్టీలు బీజేపీని 27 ఏళ్లు ఢిల్లీ దర్బార్కు దూరంగా ఉంచాయి. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ ప్రయత్నించింది. తొలుత కాంగ్రెస్తో కలిసి వెళుతుందని అనుకున్న ఒంటరిగానే బరిలోకి దిగింది కేజ్రీవాల్ సేన. జనాన్ని ఆకట్టుకునేందుకు మరిన్ని వరాలు ప్రకటించింది. హ్యాట్రిక్ విక్టరీ కోసం శాయశక్తులా ప్రయత్నించింది. బీజేపీ వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను తీసేస్తుందని ప్రచారం చేసింది. మళ్లీ ఆప్ వస్తేనే కొనసాగుతాయని ఊదరగొట్టింది. ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా, మహిళల ఖాతాకు నగదు బదిలీ చేస్తామని హామీలిచ్చింది. ఢిల్లీ ఓటర్లలో మహిళలది కీరోలే. 48% మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా 71,70,000 మంది మహిళా ఓటర్లున్నారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న నగదును రెట్టింపు చేస్తామని, నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తామని మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. ఇది ఆప్కు కలిసి వచ్చే అంశమే. ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని చెప్పాయి. అయితే అధికారంలోకి వచ్చేంత సీట్లు మాత్రం రావని తేల్చేశాయి. మరోసారి అధికారంలోకి వద్దామనుకున్న ఆప్ని ప్రజా వ్యతిరేకత కలవరపెట్టింది. గతంలో కంటే ఎక్కువ ఉచిత హామీలు ఇచ్చినా ఆ పార్టీని లోపల తెగ టెన్షన్ పెట్టింది. దీనికి ఆప్ నేతలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలే ప్రధాన కారణం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో 100 కోట్లు కాజేశారని ఆప్ నేతలపై ఈడీ అభియోగాలు మోపింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కేసు ప్రధాన ప్రచారాంశమైంది. ఈ అవినీతి మరకల్ని వెంటనే తొలగించుకోవడంలో ఆప్ నేతలు విఫలమయ్యారు. పదే పదే కరప్షన్ ఎపిసోడ్నే బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఇది ఎంతో కొంత ఆప్కు మైనసే. సరిగ్గా పోలింగ్కు 5 రోజుల ముందు కేజ్రీవాల్కు బిగ్ షాక్ తగిలింది. 7 ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత పోలింగ్కు ముందు ఆప్ 7 ఎమ్మెల్యేలు కేజ్రీవాల్కు ఝలకిచ్చారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తోందని లేఖ రాశారు. గతంలో ఆప్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ 7కి ఈసారి పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ ముందు జరిగిన ఈ ఘటన ఆప్కు నష్టం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఆప్ది గత ఎన్నికల దాకా ఓ లెక్క, ఈ ఎన్నిక మరో లెక్క. ఈసారి కేజ్రీవాల్కు అసలు సిసలైన అగ్ని పరీక్ష ఎదురైంది. ప్రత్యర్థి బీజేపీ పదునైన అస్త్రాలను సంధించింది. పాలనా వైఫల్యాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పింది. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఏం మారుతుందో స్పష్టంగా చెప్పింది. ఆప్ నేతలు అవినీతిలో కూరుకుపోయారని పదే పదే ఆరోపించడం, వాటిని తిప్పికొట్టేందుకే కేజ్రీవాల్ ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అందులోనూ జైలుకు వెళ్లడంతో గతంలో లాగా పాలనపై కేజ్రీవాల్ మార్క్ చూపించలేకపోయారు. కొన్ని నెలల పాటు ఢిల్లీని అతిశీ చేతుల్లో పెట్టాల్సి వచ్చింది. హర్యానాలోని బీజేపీ సర్కార్
ఢిల్లీకి వచ్చే యమునా జలాలను విషతుల్యం చేస్తోందన్న కేజ్రీవాల్ బాధ్యతారహిత ఆరోపణ ఈసీ నోటీసుకు దారితీసింది. పెరిగిపోయిన నిరుద్యోగం కేజ్రీ సర్కార్కు నష్టం చేసేలా ఉంది. ఢిల్లీ తాగునీటి సమస్య ఆప్కు నష్టం తెచ్చేలా ఉంది. ఉచిత తాగునీరు అందిస్తున్నామని కేజ్రీవాల్ సర్కార్ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో వేరేలా ఉంది. ఈ వాటర్ సరిపడినంత రావడం లేదు. అందులోనూ కలుషితమవుతోంది. బ్లాక్ వాటర్ ఎలా తాగాలని ప్రజలు పదే పదే పాలకుల్ని నిలదీశారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో డ్రైనేజీ సమస్యలు ఏళ్ల తరబడి పేరుకుపోయాయి. 11 ఏళ్లకు పైగా పాలించిన ఆప్ వీటి పరిష్కారానికి చొరవ చూపలేదనే ఆరోపణలున్నాయి. ఇవే అంశాల్లో ఆప్ను బీజేపీ కార్నర్ చేసింది. దిగువ తరగతి వాళ్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. ఫలితంగా పట్టున్న ప్రాంతాల్లో కేజ్రీవాల్కు గండిపడుతూ వచ్చిందంటాయి ఎగ్జిట్ పోల్స్. కేజ్రీవాల్ ఆ మధ్య దేశ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ చేశారు. గుజరాత్, హర్యానా ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఒక్కో రాష్ట్రానికి పార్టీని విస్తరించే పనిని పెట్టుకున్నారు. ఫలితంగా ఢిల్లీ పాలనపై గతంలో లాగా దృష్టి పెట్టలేదనేది ప్రధాన ఆరోపణ. పదే పదే దేశ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టడం జనానికి నచ్చలేదంటారు విశ్లేషకులు. వాస్తవానికి ఆ రాష్ట్రాల ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ పూర్తిగా అక్కడే తిరిగారు. ఫలితంగా పాలనపై ఎఫెక్ట్ పడింది. మరోవైపు ఆయన జైలుకు వెళ్లడం కూడా తీవ్ర ప్రభావం చూపింది. సీఎంగా అతిషి వచ్చినా కేజ్రీవాల్లా పనిచేయలేకపోయారని, ఇది ఈ ఎన్నికల్లో ఆప్కు మైనస్ అయ్యే అవకాశం ఉందనేది పొలిటికల్ పండిట్స్ వెర్షన్. మరోవైపు ఇండియా కూటమిలోనే ఆప్ ఉంది. కానీ ఢిల్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ చీల్చిన ఓట్లు బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈసారైనా ఖాతా తెరిచేందుకు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రయత్నించింది. అగ్రనేతలతో ప్రచారం చేయించింది. ఉచిత హామీల వర్షాన్ని కురిపించింది. గత పాలనా వైభవాన్ని గుర్తు చేసింది. ఈ క్రమంలో బీజేపీ కంటే ఆప్నే కాంగ్రెస్ ఎక్కువగా టార్గెట్ చేసింది. ఫలితంగా పెద్ద ఎత్తున ఓట్లను కోల్పోయే అవకాశం లేకపోలేదు. ఇదంతా కమలానికి కలిసి వచ్చిందంటారు. 2024 హర్యానా ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పోరు చివరకు బీజేపీకి లాభించింది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో ఆప్కు బిగ్ షాక్ తగిలేలా ఉంది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కానీ గతంలో ఈ ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయని ఆప్ ఖండిస్తోంది. ఇప్పటికీ గెలుపు ధీమానే వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ నో ఛాన్స్ అంటున్నాయి. ఏం జరుగుతుందో చూడాలంటే ఈ నెల 8 దాకా అసలైన ఫలితాల కోసం ఆగక తప్పదు.